బీఆర్ఎస్ సభ పైన బీఆర్ఎస్ వాళ్ళు వరంగల్లో కేసీఆర్ రజతోత్సవ సభ పెడతా అని 27వ తారీఖు నాడు ప్లాన్ చేస్తూ ఉన్నాడు కదా, దానికి ఏదో కుట్ర చేస్తూ ఉన్నాడట రేవంత్ రెడ్డి. ఎందుకని నీకు కుట్ర చేసి ఏం సాధిస్తావు అంటే జనాలంతా కేసీఆర్ను ఉద్దేశించి ఆ సభకి ఇట్లా హాజరైతే నా పని ఉత్తదే అవుతుంది అనుకుంటుండో ఏమో. మరి ఎందుకు కుట్ర చెప్పు? మంచైనా చెడైనా నీకు కూడా తెలుస్తుంది. జనాలంతా కేసీఆర్ దగ్గరికి పోతే కేసీఆర్ మీద ప్రేమ ఉన్నట్టు. అరే జనాలు కేసీఆర్ సభకు పోతే నీ మీద ప్రేమ ఉన్నట్టే కదా, మళ్ళీ కుట్రలు ఎందుకు చేసుడు? ఈ కుట్రలు చేస్తున్నావు అంటే నీకు ఆల్రెడీ తెలుసు, నీ ఓటమి అనేది నీకు తెలుసు ఆల్రెడీ. ప్రజలు నీ దిక్కు లేరని, ప్రజలు నీకు మద్దతు ఇస్తలేరని నీకు అర్థమైపోయింది కాబట్టి కేసీఆర్ చేసే సభకు కుట్ర చేస్తున్నావు నువ్వు. కుట్రపూరితమైనటువంటి రాజకీయమే. ఇవాళ దాడులు చేసే రాజకీయం నడుస్తూ ఉన్నది రాష్ట్రంలో. ఎందుకే కుట్ర? ఎందుకు అప్పుడు ఏం చేస్తాడో మరి చూద్దాం. ఇక ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు ముస్తాబవుతోంది. వరంగల్ జిల్లాలోని ఎలకతుర్తిలో పెట్టబోతున్నారు. 1500 ఎకరాల్లో సభ ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. మరోవైపు పార్టీ అధినేత కేసీఆర్ జిల్లాల వారీగా సమీక్షలు పెట్టి సభ ఏర్పాట్లపైన సమీక్షిస్తున్నారు. అయితే ఈ సమయంలో వరంగల్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు చేయడం చర్చాంశనీయంగా మారింది. ఇగో వరంగల్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు చేయడం జరిగిందట. ఇదే సమయంలో ఇది చర్చాంశనీయంగా మారింది. ఏదో కుట్ర జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ సభను అడ్డుకునేందుకు సర్కార్ ఈ యాక్ట్ అమల్లోకి తీసుకొచ్చిందన్న చర్చ నడుస్తుంది. ఇదే కుట్రపూరితమైనటువంటి ప్రయత్నమే. ఎందుకే కుట్రపూరితమైనటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి? నువ్వు పెట్టుకో సభలు, నువ్వు పెట్టుకున్నప్పుడు నువ్వు పెట్టుకున్నావు. మరి కేసీఆర్ రజతోత్సవ సభ 27న బీఆర్ఎస్ పార్టీ మొత్తానికి సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటామంటే దానికి చెక్ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది నిరంకుశ పాలన. ఇంత దరిద్రమైనటువంటి పాలన ఎందుకు నిర్వహిస్తున్నారు? ఇక రజతోత్సవ సభను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారట. వరంగల్లో పోలీస్ యాక్ట్ అమలు ఏప్రిల్ 6 నుంచి మే 5 వరకు సెక్షన్ 13 కమిషనరేట్ పరిధిలో మీటింగులు, ఊరేగింపులు నిషేధం ఉత్తర్వులు జారీ చేసిన వరంగల్ సిపి. ఇకపోతే బీఆర్ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ వేడుకలకు సర్కారు అడ్డంకులు సృష్టిస్తోందన్న చర్చ నడుస్తోంది. ఈ నెల 27న వరంగల్ జిల్లాలోని ఎలకతుర్తి వేదికగా భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతోంది. ఇక ఇప్పటికే సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు సభకు అనుమతి ఇవ్వాలని ఇటీవల ఆ పార్టీ నేతలు పోలీసులను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అనూహ్యంగా ఈ నెల 6వ తేదీ నుంచి మే 5 వరకు తేదీ వరకు అంటే దాదాపు 30 రోజుల పాటు వరంగల్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఇక కావాలని కుట్ర చేస్తున్నారు. బీఆర్ఎస్ సభ ఉండటంతోనే ప్రభుత్వం కావాలని ఆ సభను అడ్డుకునేందుకు చేస్తున్నటువంటి కుట్ర ఇది ముమ్మాటికి నిజమే. ఇవాళ పెద్ద విషయమే, మనం పెద్దగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరమే లేదు. కుట్రపూరితమైనటువంటి అంశమే జరుగుతూ ఉన్నది. సభను అడ్డుకునేటువంటి ప్రయత్నమే. ప్రభుత్వం కక్షతో పనిచేస్తూ ఉన్నది. బీఆర్ఎస్ పైన సభపై సర్కారు కుట్ర ఎక్కడ పోయింది? అది ఉడికని బువ్వ ప్రయత్నాలు చేస్తున్నదన్న ఆ విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో నల్గొండ జిల్లాలో జరిగినటువంటి పార్టీ బహిరంగ సభ సమయంలోనూ ఇలాగే పోలీస్ యాక్ట్ పెట్టి ఇబ్బందులకు గురి చేసిందని కూడా గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా అదే కోణంలో పోలీస్ యాక్ట్ అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో పోలీస్ యాక్ట్ పెట్టాల్సిన అవసరం ఏముందని కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలకు ఇక తలొగ్గే పోలీసు ఉన్నతాధికారులు యాక్ట్ 13ను అమల్లోకి తీసుకువచ్చారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ యాక్ట్ అమలుతో మొత్తానికి ఈ నెల రోజుల్లో ఏవైనా బహిరంగ కార్యక్రమాలు, ర్యాలీలు, సభలు నిర్వహించాలంటే పోలీసుల అనుమతి తప్పనిసరి అని కూడా మొత్తానికి సన్ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు. పోలీసుల అనుమతి లేకుండా సభలు, సమావేశాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించేటువంటి విధంగా ప్రవర్తించే వారిపైన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా తెలిపారు. ఇదే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో కూడా మద్యం సేవించడం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం నేరంగా పరిగణించబడుతుందని కూడా ప్రజలు తప్పకుండా నిబంధనలు పాటించాలని కూడా ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని కూడా చెప్తున్నటువంటి అంశం. ఏం చర్యలో ఏమో కావాలని చేస్తున్నటువంటి కుట్ర ఇది. కేసీఆర్ సభ ఎక్కడ పాస్ అయిపోతుందో
రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్లో మళ్ళీ ఎక్కడ కొత్త ఆలోచనలు రేకెత్తుతాయో అన్నటువంటి భయంతో సభను మట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండు, మట్టుబెట్టే ప్రయత్నం.